ఇంకెన్నాళ్ళు అంశం అదే. ఇంకెన్నాళ్ళు ఎప్పుడు వచ్చింది ఈ మాట? ఎప్పుడన్నా అన్నారా ఈ మాట మీ పిల్లలతో కానీ? ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అలా మీరు మీ భర్తను, మీ భార్యను మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ పిల్లలను, ఎరా ఇంకెన్నాళ్ళు ఉద్యోగం రాకుండా ఎంతకాలం ఉంటావు, ఎంతకాలం మిమ్మల్ని పోషించాలి, ఎప్పుడు దాకంటే సరిపోయింది, ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నావు, నిన్నే కాదు నీ భార్యను కూడా పోషించాల్సి వస్తుంది అనే విషయాల మీద మనం అనుకుంటే ఇంకా ఎన్నాళ్ళు అనే మాట మనకు గుర్తొస్తూనే ఉంటుంది. ప్రియులారా, బైబిల్ నుంచి ఒక చక్కని మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరు ఎంతకాలము జ్ఞానము లేని వారిగా ఉంటారు. ఎన్నాళ్ళు అంతే చదువు. అపహాస్యకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. బుద్ధిహీనులారా మీరు ఎంతకాలము జ్ఞానాన్ని అసహించుకుంటారు. తిరగండి, చాలే, అయిపోయిందా? మనకు 2-3 సార్లు కనపడుతుంది ఈ మాట. ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారిగా ఉంటారు, ఎన్నాళ్ళు బుద్ధి లేని వారిగా ఉంటారు, ఎన్నాళ్ళు వివేకము లేని వారిగా ఉంటారు, ఎన్నాళ్ళు ఎంత అపహాస్యం చేస్తూ అపహాస్యకులుగా ఉంటారు. ఎగతాళి చేసే వాళ్ళ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ఎగతాళి చేయటంలో ఫస్ట్ ఉంటారు. ఏమండి, హేళనగా మాట్లాడటంలో ఫస్ట్ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? చెవిటి వాడిని చూసినప్పుడు, మగవాడిని చూసినప్పుడు, కాళ్ళు వంకరగా ఉన్నవాడిని చూసినప్పుడు, ఏమండి బట్టనెత్తి వాడిని చూసినప్పుడు, ఇంకా పల్లెత్తుగా ఉన్నవాడిని చూసినప్పుడు, పొడుగ్గా ఉన్నవాడిని చూసినప్పుడు, పొట్టిగా ఉన్నవాడిని చూసినప్పుడు చేసి ఉంటారా? చేసి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉండే ఉంటారు మనల్లో. ఏమండి, ఆ అమ్మాయి చూడు ఎలా ఉందో, ఆ పళ్ళు చూడు ఎలా ఉన్నాయి, ఆ కళ్ళు చూడు అంటే ఇలాంటి వారికి కూడా దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఎంతకాలమో ఎన్నాళ్ళు అపహాస్యం చేస్తూనే ఉంటారు. ఆ రోజు ఎలీషా, దైవజనుడైన ఎలీషా ప్రవక్త ఏలియా దగ్గర అభిషేకం పొందుకొని 200 ఆత్మ పాలును పొందుకొని తిరిగి వస్తూ ఉన్నప్పుడు, ఆయన యోర్దాన్ నది దాటి బయట పడిన తర్వాత అరణ్యములో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక 40 మంది కుర్రవాళ్ళు, 40 మంది చిన్నవాళ్ళు ఏమని ఎగతాళి చేశారో తెలుసా? బహుశా ఎలీషాకు బట్టనెత్తి ఉంటుంది, ఎలీషాకు బహుశా ఎంట్రికలు తక్కువగా ఉండి ఉంటాయి. ఆ ఎలీషాను చూసి బోడివాడని ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అలా ఎగతాళి చేసిన వారిని ఎలీషాకు బాధ కలిగింది, ఎలీషాకు కోపం వచ్చిందేమో. బహుశా ఒక్కసారిగా బయటికి అనకపోయినా, ముఖమాటకం కోసము బయటికి అనకపోయినా లోపల ఏంటి ప్రభువా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు అని ఉంటాడేమో. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన వినదేవుడు ఆ అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చేట 40 మందిని చీల్చి పడేసేయండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఎగతాళి చేయకండి, జోకులు వేసుకోండి, నవ్వుకోండి, తప్పులేదు. ఏమండి, నవ్వుకోండి, అంతేగాని చెవిటివాడని వాడి ముందు బోరలు వదకండి. గుడ్డివాడని మొన్న చదివించాను కదా, వాడి ముందు కర్రలు అడ్డము పెట్టకండి, వాడు పడితే నవ్వకండి. బైబిల్ సెలవిస్తుంది, ఎంతకాలమో జ్ఞానం లేని వారిగా ఉంటారు, ఎన్నాళ్ళు బుద్ధిహీనులుగా ఉంటారో, ఎన్నాళ్ళు అపహాస్యకులుగా ఉంటారో. రండి, నా వైపు తిరగండి, నా గద్దింపు వినండి, నేను చెప్తున్నాను, నా మాట విని తిరగండి నా వైపు అని ప్రభు మాట్లాడుతున్నాడు. వినండి, ఇక వినండి. నిర్గమాకాండములో ఒక మాట మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం. కొన్ని వచనాలు మీకు కప్పగొప్ప చూపించేస్తాను. కాబట్టి మోషే అహరోనులు వెళ్ళి అతన్ని చూసి ఇలాగు చెప్తున్నారు, ఆమేన్, చాలే. ఎవరితో చెప్తున్నారు? ఎన్నాళ్ళు అన్నమాట అండర్లైన్. ఇక ఈ వారం ఆదివారం బహుశా 3 మాటలు మీతో పంచుకుంటాను, లేక వచ్చే వారానికి సమయాన్ని బట్టి 11:50 దాటింది. మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా దేవుని వాక్యాన్ని వినాలి. మోషే హారోను 5వ అధ్యాయం కాంచి ప్రారంభం. మోషే వెళ్తాడు, ఫరో దగ్గరికి వెళ్తాడు, అయ్యా మమ్మల్ని పంపించు.
మా దేవుణ్ణి ఆరాధించాలి, మా దేవునికి ఉత్సవం చేయాలి, మా దేవుణ్ణి వెళ్ళి మేము సేవించాలి, మా దేవుణ్ణి మేము పూజించుకోవాలి అని మోషే పదే పదే ఎన్నోసార్లు అడిగాడు. అడిగితే ఫరో ఒప్పుకోలా. ఫస్ట్ పంపిస్తా అంటాడు, తర్వాత మనసు మార్చుకుంటాడు, తర్వాత తన హృదయం కఠినమైపోయేది. ఇవన్నీ చూసి దేవుడు ఏం చేశాడంటే 10 తెగుళ్ళు ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయానికి వచ్చే వరకు 10 తెగుళ్ళు పూర్తి అయిపోతాయి. 12వ అధ్యాయంతో క్లోజ్. 12వ అధ్యాయంతో ఎప్పుడైతే తెగులు భరించలేకపోయాడో ఫరో అంటాడు, నాయన నీకు దండము, నీ దేవుడికి దండము, నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో అని చెప్పడం మనం చూస్తాం. 14వ అధ్యాయంలో సాగనంపుతాడు. ఈ 14వ అధ్యాయంలోనే నిర్గమాకాండంలో ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేది, వెనక శత్రువులు మరలా ఫరో వెంటాడేది. ప్రియులరా, ఈ నిర్గమాకాండము 5వ అధ్యాయం కాంచి 10వ అధ్యాయం దాకా వాళ్ళు పోరాడారు, మమ్మల్ని పంపించు, మా దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఎవడో అని అంటాడు. ఎవడో? యెహోవా ఎవడో? ఈ ఫరో అంటాడు 5వ అధ్యాయంలో, యెహోవా ఎవడో అనే విషయం కూడా మనకు కనిపిస్తాయి. ఇలా మాట్లాడిన తన జీవితంలో వాట్సాప్లో నాకు నిన్న రాత్రి ఎవరో షేర్ చేశారు ఒక ఫోటో. ఒక అతను గ్రూపులో పెట్టారు, మన గ్రూపులో కాదు, వేరే గ్రూపులు ఉంటాయిగా, పాస్టర్ల గ్రూపులు. బైబిల్ను కాలుతో తొక్కేటట, కాలంతా గజ్జి అయిపోయింది అంతే. అది ఫోటో తీసి అది పెట్టారు, పెట్టి బైబిల్ను తొక్కినందుకు వచ్చిన శిక్ష ఇది అని. నిజమే, కొంతమందిని దేవుడు వెంటనే చర్య తీసుకుంటున్నాడు, కొంతమందిని దేవుడిని ఎగతాళిగా మాట్లాడినా, దేవుడిని దూషిస్తున్నా, దేవుని బిడ్డలను హింసిస్తున్నా ఎందుకో ఆ చర్య తీసుకోలేదంటే ఇందాక మనం పాట పాడామే, ఇందాక అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, పరిశుద్ధుడిగా ఉండేవాడిని పరిశుద్ధుడిగా ఉండి, నీతిగా ఉండేవాడిని నీతిగా ఉండి, అవినీతి పరుణ్ణి అవినీతిగా ఉండని, దుర్మార్గుడిని ఉండని నేను వస్తాను. నేను వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున ఎవడికి జీతము ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలుసు అంటాడు. అప్పటి వరకు చేయాల్సిందే, అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. దేవుని యొక్క శిక్ష వచ్చిన దాకా మనం వేచి ఉండాల్సిందే. ప్రియులరా, కొంతమందికి వెంటనే వస్తుంది. ఆ రోజు చూడు, ఎవరు షపీరా, ఆననీయ, అరే ఓన్లీ కేవలం పొలం అమ్మి కొంత డబ్బు దాచుకున్నందుకు ఎంత శిక్ష తెలుసా? అక్కడే పడి చచ్చిపోయారండి. మరి ఈరోజు దేవుని సొమ్ము దోచుకుంటున్న వారు లేరా? దేవుని సొమ్మును దాచేసుకుంటున్న వారు లేరా? దేవుని సొమ్మును తిని అరాయించుకుంటున్న వారు లేరా? ఆ రోజు దేవుడికి ఇస్తామని ఇవ్వకుండా ఆపినందుకు భార్యాభర్తలు అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే చర్య తీసుకుంటాడు, కొన్నింటిని ఆలస్యము చేస్తాడు. ఎక్కడి దాకా ఎందుకు? యాకోబును ఖడ్గంతో చంపేస్తా ఉంటే, తల నరికేస్తా ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఏమి అనలా. అంటే దేవుడు విషయాలు చెప్తున్నాను. అదే పేతురుని తీసుకెళ్ళి శరసాల్లో పడితే పరలోకం నుంచి దేవదూత దిగి రావటం ఏంటి? పేతుర్ని తీసుకొని బయటికి రావటం ఏంటి? పేతుర్ని కూడా నరికేయాలి కదా. అలా ఉంటుంది దేవుని కార్యక్రమం. ఆయన కార్యక్రమాలు, ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మనకేమీ తెలియదు. ఇలాంటి ఫరో అంటాడో, యెహోవా ఎవడో, నేను పంపించను, ఏం చేస్తావు అంటే ఒక్కొక్క తెగులు అండి, ఒక్కొక్క తెగులు 10 తెగుళ్ళు అని తెలుసా మీకు? మొన్న కరోనా వైరస్ వచ్చింది చూడు, అంతకంటే బీభత్సమైన తెగుళ్ళు. ఇళ్లల్లో దోమలు ఉన్నాయి, ఇళ్లల్లో కప్పలు ఉన్నాయి, నీళ్లు రక్తంగా మారిపోయినాయి, వడిగళ్ళు పడి పొలమంతా పాడైపోయింది. మిడతలు వచ్చినాయి. ఈ 10వ అధ్యాయంలో మిడతలు వచ్చేసి ఇప్పుడు అంటాడు, మోషే ఆహారం వచ్చి ఎంతకాలమో ఎన్నాళ్ళు దేవుని మాటకు లొంగ ఉండవో. ఈరోజు ఎంతమంది లేరో దేవుని మాట అంటే లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారు, అలక్ష్యం చేస్తున్నవారు, దేవునికి లొంగకుండా లోబడకుండా అయ్యో నాకేమీ అని తలకెక్కిందంట గర్వం. ఎక్కడికి ఎక్కింది గర్వం? తలకి ఎప్పుడు? ఉద్యోగం వచ్చాక, ఎప్పుడు ఇల్లు కట్టుకున్నాక, ఎప్పుడు పెళ్ళైన తర్వాత, ఎప్పుడు గర్భఫలం వచ్చాక, ఎప్పుడు స్థలం కొనుక్కున్నాక. అంతకుముందు బాగుండేవాళ్ళు, అంతకుముందు వినయం. పాస్టర్ గారు కనపడితే, సేవకులు కనపడితే, విశ్వాసులు కనపడితే, మందిరం కనపడితే మందిరం ముందు వెళ్తే స్తోత్రం నాయన అనేవాళ్ళు. ఇప్పుడు మందిరంతో ఏమండి పొగరు తల పొగరెక్కిన వాళ్ళకు ఒక వీడియో చూశాను. సమాధుల తోట చూడండి ఒకసారి. ఎవరు గర్వం తలకెక్కిన వాళ్ళు ఎక్కడ చూడాలి? సమాధుల తోటను చూడండి, శ్మశానాన్ని చూడండి. అప్పుడు చూస్తే అర్థమైద్ది నీకంటే గొప్ప వాళ్ళు అక్కడ మట్టిలో కలిసిపోయారు, నువ్వెంత అని అర్థం. మనమెంత అండి? నెబుకద్నెజరు మహారాజు అంటోడే ఒక్క దెబ్బకు కిందకు వచ్చి పడ్డాడు, గాడిదలతో పాటు 7 ఏళ్ళు గడ్డి వేశాడు. మనమెంత గర్వించటానికి?
ఎంతకాలము ఎన్నాళ్ళు దేవునికి లొంగవో అన్న అహరోను, తర్వాత మోషే అన్న తర్వాత 7వ వచనం అదే అధ్యాయం 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఫరో చూసి, ఎవరోడు? ఎన్నాళ్ళు? సేవకులంటే రాజు యొక్క సేనాధిపతులు, రాజు యొక్క సైనికులు, రాజు దగ్గర పనిచేసేవాళ్ళు, ఆ ఆర్మీలో ఉన్నట్టుగా సైనికులు. వీళ్ళంటారు ఫరోతో, ఎంతకాలమయ్యా, ఎంతకాలం ఈ మోషే మనకు ఉరిగా ఉంటాడు, ఎన్నాళ్ళు ఉంటాడో, ఏదో ఒకటి చేసి పంపి. అప్పటికే ఈ పైన వచనాల్లో మీరు చూసుకోండి, అప్పటికే మిడతలు వచ్చి, ఈ మధ్యకాలం ఎప్పుడు మనకు పోయిన సంవత్సరం 2 ఏళ్ల క్రితం మిడతలు కొన్ని ప్రదేశాల్లో పొలమంతా ఏం చేసినాయి, తినేసినాయి. మిడతలు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం మన పంట అంతా నాశనం చేసిపోయి, ఏం చేయవయి, పంటను తినేస్తాయి. ఆరుగాలం పండించుకున్న రైతు పంట తినేస్తే ఇంకేముందండి, ఏమి ఉంచాల పొలంలో. అప్పుడు సేవకులు అంటారు, నాయన ఎంతకాలం ఈ మోషే మనకు ఉరిగా ఉంటాడు, ఏదో ఒకటి చేసి పంపి. ఎన్నాళ్ళు? ఒక మాట కూడా ఇర్మియా గ్రంథం, కీర్తనల గ్రంథం 35:17 వచనం, క్షమించాలి, కీర్తనలు 35:17 వచనం. ప్రభువా, ఇందాక చెప్పానే, పాపం చేస్తున్నవాడు, పనికిమాలినంగా తిరుగుతున్నవాడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచంగా ప్రవర్తిస్తున్నవాడు, చిన్న పిల్లని కూడా చూడకుండా బలాత్కారాలు చేస్తున్నవారు, అక్రమాలు అన్యాయాలు చేస్తున్నవారు, ఎంత పడితే అంత లంచం లాగేస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభువా, ఎన్నాళ్ళు చూస్తూ ఊరకుంటావు? శత్రువులు ఇలా ఉన్నారే, బలాత్కారం చేస్తున్నారే, బంగారం లాంటి పిల్లలు భవిష్యత్తును నాశనం చేసి పడేస్తున్నారే, ఎంతకాలం చూస్తూ, ఎన్నాళ్ళు చూస్తూ ఊరకుంటావో? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చర్య తీసుకో, త్వరగా సహాయము చెయ్యి అని ఇక్కడ మనం చూస్తాం. ఒక మాట కూడా ఇర్మియా గ్రంథం ఇప్పుడు 12వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి, భూమి గురించి మాట్లాడతాడు. 12వ అధ్యాయం 4వ వచనం. దుఃఖింపవలను, దేశమంతటిలోనూ ఎండిపోవలను. ఏమనుకుంటున్నారు దుష్టులు? దేవుడు మనల్ని ఏమి చేయడో, దేవుడు మనల్ని అంతరింప చేయడో, దేవుడు మన జోలికి రాడో. ఇక్కడ రాయబడిన మాట, భూమి ఎన్నాళ్ళు దుఃఖించును. మనిషి చేస్తున్న పాపానికి భూమి ఏడుస్తుంది, మనిషి చేస్తున్న దుర్మార్గమైన క్రియలకు భూమి విలపిస్తుంది, భూమి అలపిస్తుంది, భూమి అల్లాడిపోతా ఉంది. అందుకే దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఇగ్గుము. భూమి పాపాన్ని, భారాన్ని మోయలేకపోతా ఉంది. ఈ దుష్టులు అంటున్నారు, దేవుడు మనల్ని ఏం చేయడు, అంతము చేయడు అంటూ కిందకు వచ్చేవరకు ఏమంటాడు, చదవండి. ఈ మాటలు ఎంతమందికి అర్థమైనాయో చూడు. పక్షులు ఏమైపోయినాయి? ఒకప్పుడు కిలకిలకిలకల్లా ఉదయం లేవగానే పిచ్చుకలు, ఏమండి కోయల గొంతు, ఇప్పుడు వింటున్నారా మీరు? ఇప్పుడు వినపడుతున్నాయా అలాంటి మంచి స్వరాలు? పిచ్చుకలు అసలు కనిపిస్తున్నాయా? అరే, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మేము చిన్నపిల్లలుగా చదువుకునే 5th క్లాసు 6th క్లాసులో ఉన్నప్పుడు, మేమందరం సాయంకాలం ఆటలాడుతున్నప్పుడు పైన ఆకాశంలో కొంగలు వెళ్తూ ఉండే తెల్లగా. అవి ఎలా వెళ్తాయో తెలుసా? ఎప్పుడైనా చూసారా చిన్నపిల్లలు? ఎప్పుడైనా చూసారా కొంగల్ని? మీరేం చూస్తారు? పట్టణాల్లో చుక్కలు, చంద్రుడు కనపడరు. ఇంకా అంటే పల్లెటూరులో ఉంటే చంద్రుడు కనిపిస్తాడు, పల్లెటూరులో ఉంటే ఆకాశ నక్షత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఈ లైటింగ్కి ఆడ కనిపిస్తాయి ఏమండి? ఆ కొంగలు సాయంకాలం పొద్దు టైంలో కొంగలు బేరీగా ఇట్లా వంకరగా ఇట్లా ఉంటాయి అన్నమాట. వెళ్తా ఉంటే మేమందరం ఎలా తిప్పేవాళ్ళం చేతులు. ఎంతమంది గుర్తుందో? ఎందుకంటే అలా తిప్పితేనట ఆ వైట్ కలర్లో ఉన్నాయి మన గోర్ల మీద పడతాయట. ఎందుకు అలా తిప్పుతున్నారంటే ఆ వైట్ కలర్ చాలామందికి పడేవి. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వాస్తవమే అవన్నీ. మరి ఆ రోజుల్లో ఆ పక్షులు, ఆ చిలకలు, ఆ తర్వాత పిట్టలు, ఆ తర్వాత ఆ కోయలు, ఆ తర్వాత కాకులు, అవన్నీ పక్షులు ఎంత బాగుండేయో. అరే, అడవి ప్రాంతాలకు వెళ్ళిన ఈరోజు పక్షులు దొరుకుతున్నాయా? ఏమైపోయినాయి? అక్కడే రాయబడిందిగా. మళ్ళా చదువు ఆ మాటలు.
దేశంలో నివసిస్తున్న వారి పాపం వలన జంతువులను పక్షులను సమసిపోయాయండి. జంతువులు పక్షులు సమసిపోయాయి. ఏమైంది? ఎందుకు సమసిపోయింది అంటే మనుషులు చేస్తున్న అపరాధమో, మనుషులు చేస్తున్న పాపమో. కాలాలు మారిపోతూ ఉన్నాయి. వర్షాకాలం మారిపోయింది, ఎండాకాలం మారిపోయింది, వేసవికాలం మారిపోయింది, ఏమంటే చలికాలం మారిపోయింది. అంటే వర్షాలు పడవలసిన టైంలో ఎంత ఎండలుగా, మీరే చెప్పండి. అసలు ఇది మే నెలలో ఉన్నట్టుంది లేదా? ఉందా లేదా? బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఎండలో ఉండండి, ఇది మే నెల, ఇది 9వ నెల కాదు, ఇది 5వ నెలలో మనం ఉన్నాం అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏమైపోతుంది? కాలాలు ఏమైపోతున్నాయి? మనిషి చేస్తున్న నికృష్టమైన పనులు, నికృష్టమైన చేష్టాలను బట్టి కాలాలు మారిపోతున్నాయి. పక్షులు సమసిపోయాయి, జంతువులు ఉండాల్సిన జంతువులు కూడా లేకుండా పోయాయి. ఎన్నాళ్ళు ఎలా? ఎన్నాళ్ళు 3 మాటలు. మొదటి మాట ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతావు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఎంతకాలమో లేక ఎన్నాళ్ళ మట్టుకో ఈ వైపు ఆ వైపు తిరుగుతావు. ఇందాక పాట పాడింది అదే. చల్లగానైన ఉండు, ఎచ్చగానైన ఉండు, నులి ఎచ్చని స్థితి వేళ సోదరా. చల్లగానైన ఉండు, ఎచ్చగానైన ఉండు, నులి ఎచ్చని స్థితి వేళ సోదరి. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న మృతుడవే, నీవు మృతుడవే. అందుకే ఆ పాట పాడింది. మొదట్లోనే ఆ పాట ఆ వాక్యానికి సంబంధించి. ఇప్పుడు చదవండి 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ వచనం. 30వ అధ్యాయం 31వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. చాలే. ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతావో, ఎంతకాలమో అటు ఇటు తిరుగుతూ ఉంటావో, ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు ఆ సంఘము ఈ సంఘము మారుస్తూ ఉంటావో, ఎంతకాలము ఆ సేవకుడిని ఈ సేవకుడు దగ్గరికి తిరుగుతూ ఉంటావో, ఎంతకాలము ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ ఉంటావో. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఒక ఉద్యోగం చేయరు, ఒక వ్యాపారం చేయరు, ఒక చోట స్థిరంగా నిలబడరు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఆ కారణం ఏంటంటే వీళ్ళ మనసు ఒక చోట నిలకడగా ఉండదు, ఊగిస్తులాడుతూ ఉంటుంది. గమ్యం చేరాలి అంటే ఒక దారిలో వెళ్ళాలి. 2 దారులు వచ్చినప్పుడు ఏ దారిలో వెళ్తే గమ్యానికి వెళ్తామో ఎన్నుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత దారి తెలియకపోతే అక్కడ నిలబడాలి. దాని గురించి చెప్పేవాళ్ళు వచ్చేంత వరకు ఆగాలి. ఏవయ్యా పలాని ఊరికి వెళ్ళాలి, ఈ దారిలో వెళ్తుందా, ఈ దారిలో వెళ్తుందా, ఇక్కడ 2 దారులు ఉన్నాయా, నాకు అర్థం కాలేదని అడగాలి. తెలియకుండా నువ్వు దారి పట్టుకొని వెళ్ళినట్లయితే నీ మనసు ఎటు పోవాలో అర్థం కాక ఊగిసలాడినట్టే. ఆ రోజు బేర్షబా అరణ్యంలో ఆగరు అనే ఒక అమ్మాయి కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయింది. తుత్తిలో నీళ్లు అంత భోజనం పెట్టుకొని అబ్రాహాం పంపించాడు. పంపించిన తర్వాత అరణ్యంలో ఆమె తిరిగింది ఏంటో తెలుసా? అటు ఇటు తిరుగుచుండెను. ఏం పని ఆమెకు? ఎందుకు అటు ఇటు తిరగాల్సి ఉంది? కారణం ఏమిటంటే అడవిలో దారి కానరాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లను తొత్తిని తీసుకొని అప్పగించి పెట్టి ఆమెను పంపివేశను. ఏం చేస్తూ ఉందండి? ఇటు అటు అండర్లైన్ చేసుకోండి. ఎన్నాళ్ళో ఎందుకు తిరగాలి? ఆ రోజంటే అరణ్యంలో దారి కానరాలేదండి, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదండి, చెప్పేవాళ్ళు లేరు కాబట్టి తిరగాల్సి వచ్చిందండి. తుత్తిలో నీళ్ళున్నాయి, అప్పుడు భోజనం ఉంది. అప్పుడు ఎందుకు తిరుగుతుంది అంటే పరిస్థితులు, ఒంటరిగా ఉంది, చిన్న పిల్లవాడిని సంకలో వేసుకొని ఉంది, ఐగుప్తుకు వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే ఐగుప్తు రాలే కాబట్టి ఆగరు.
తన ఊరికి తను వెళ్తే బాగుంటుంది, కానీ అరణ్యంలో ఎటు వెళ్ళాలి? అందుకే అటు ఇటు తిరగాల్సి వచ్చింది. వినండి, ఆ రోజు మోషే హెబ్రీయుడు అయినప్పటికీ కూడా ఫరో కుమారుడిగా పెరిగినప్పుడు ఒకరోజు తన పొలములో, తన స్థలములో, ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారో అని తిరిగి చూడటానికి వెళ్ళినప్పుడు తన తోటి వాడిని, తన సహోదరుణ్ణి, తన హెబ్రీ సంతానాన్ని ఒకడిని అక్కడ కొట్టడం చూశాడు. ఐగుప్తుడు కోడాలతో కొట్టడం చూశాడు, బాధించడం చూశాడు. మా వాడినే కొడతావరా నువ్వు అన్నాడు. వెళ్ళాడు, వాడి మెడ విరిచాడు, అంతే ఇసుకలో కప్పెట్టాడు. దానికి ముందు ఏమంటుందో తెలుసా? మోషే అటు ఇటు చూసి, ఎటు చూసి? చాలా మళ్ళీ అటు ఇటు చూసి తల పైకెత్తి, పాప దస్తమానం కష్టపడి ఏం చేస్తావు? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో నీవు పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది, ఏ స్థితిలో నీవు పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది, ఆ మొదటి క్రియను చేయమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్నా మృతుడవే నీవు, మృతుడవే. మోషే ఎందుకు చూడాల్సి వచ్చింది అటు ఇటు అంటే? ఎవరైనా చూస్తారేమో. తప్పు చేసిన వాడు చూడండి ఎప్పుడైనా, పాపం చేసిన వాడిని చూడండి ఎప్పుడైనా, తప్పుడు మార్గంలో వెళ్ళేవాడిని చూడండి ఎప్పుడైనా, దొంగను చూడండి ఎప్పుడైనా, వాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు అండ్ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఎక్కడ పట్టుకుంటారో, ఎవరు పట్టుకుంటారో, ఎక్కడ పట్టుబడతానో, ఎక్కడ దొరికిపోతానో, దొరికిపోయానంటే చచ్చిపోతానో, అవమానం పాలైపోతానని దొంగకు తెలుసు. అటు ఇటు చూడటం వాడికి తెలుసు. ఎవరు లేకుండా ఉంటేనే దొంగతనం చేస్తాడు. మోషే ఆ రోజు ఒక వ్యక్తిని చంపి అటు ఇటు చూసి వాడిని ఇసుకలో కప్పెట్టాడు. ప్రియులరా, అటు ఇటు తిరగటం అనేది మంచి పద్ధతి కాదు. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదో చెప్పండి? సాతానుది. ఎవరిది? భలే చెప్పారు. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిది? సాతానుది. ఒక భర్తతో ఉండాలి, ఒక భార్యతో ఉండాలి, ఒక కుటుంబంలో ఉండాలి, ఒక చర్చిలో ఉండాలి, ఒక సంఘములో ఉండాలి, ఒక సేవకుడి దగ్గర ఉండాలి. రూతు పొలంలో పంట వేరుకోవడానికి వెళ్ళినప్పుడు బోయాజు అనే ఒక పెద్ద ఆసామి, ఆయన పెద్ద రైతు, ఆయన వచ్చి రూతుతో ఒకే ఒక మాట చెప్తాడు. అమ్మా, యవనస్తురాలివి, భర్తను పోగొట్టుకున్నావు, ఆడపిల్లవు, నువ్వు జాగ్రత్త. ఇదిగో నీకు కావలసినంత పంట ఎక్కడుంది, పరిగె ఎక్కడుంది, ఈ పొలములో నుంచి వేరే పొలములకి వెళ్ళొద్దు. అది అర్థమైందా మీకు? వేరే పొలానికి వెళ్ళొద్దు. ఎందుకు? కావలసిన పరిగుంది నీకు, ఎంత కావాలంటే అంత ఉంది, ఏరుకో. ప్రియులరా, అటు ఇటు వెళ్ళేదేంటి? కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి? భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి? భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి? సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి? సేవకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఈ బుద్ధి ఎవరిది? సాతాను గాడిది. ఆ రోజు యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో యోబు సమస్యలతో అల్లాడిపోయే పరిస్థితి దగ్గరలో ఉన్నాడు. యోబును శోధించడానికి సాతాను దగ్గరకు వచ్చింది. వచ్చే ముందుగా పరలోకములోకి వెళ్ళిపోయింది సాతాను. పరలోకములో ఆయన ఉన్నప్పుడు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అంటే సాతాను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు. 2వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు, 1వ అధ్యాయంలో కూడా యోబు గ్రంథంలో ఉంటాయి. ఏం పని నీకు ఆ ఇంటికి ఈ ఇంటికి? ఏం పని నీకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి? ఏం పని గురించి, ఏం పని నీకు ఆ అమ్మాయి గురించి ఆ అబ్బాయి గురించి? ఈరోజు నీ వాక్యం ఏంటన్న ప్రియ సంగమా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అవసరమైతే తప్ప ఆ ఇంటికి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. అనవసరంగా ఊరికే వచ్చానక్క, ఊరికే ఏం పని నీకో? చూసి వెళ్తావు, ఏం చూడాలి నువ్వు? చూసేదేంటి? అనవసరంగా ఇంటికి ఏం పని నీకో? అవసరమైతే కదా నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళి పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకోవటం, అక్కడే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇదంతా ఎవరిది? ఇదంతా ఈ బుద్ధి అంతా ఎవరిది? సాతానుగాడి యొక్క పనిది.
ఆ వదినతో పని ఉంటే, అన్నతో పని ఉంటే, ఆ తమ్ముడితో పని ఉంటే, అక్కతో పని ఉంటే, అవసరమైతే తప్ప ఆ ఇంటికి నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఊరకే వచ్చాను, చూసిపోదామని వచ్చాను. ఏం ఆమె పని లేదనుకుంటున్నావు నువ్వు చూసి వెళ్ళటానికి? ఆయనకు పని లేదా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదవయ్యా. కాను కాను తెలుసుకొనుము, నీవు త్రోవలో ఎటు ఎవరోళ్ళు కింద రాయబడి ఉంటుందిగా, ఒంటెలు ఎవరు? ఇటు తిరిగే వాళ్ళు ఎవరు? ఒంటెలు. ఎడారిలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఇంటికి ఏం పని అండి? వాడు ఏమవసరం? స్నేహితులతో మీరు ఒకవేళ స్నేహితులతో గడిపి, యవనస్తులకు స్నేహితులతో గడిపితే బయటే మీ స్నేహం, ఇంటి దాకా తీసుకొని రావడానికి వీలు లేదు. బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్ప, ముఖ్య స్నేహితుడైతే తప్ప, ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మటానికి వీలు లేదు. రోజులు బాగోలేవు. అలాగని ఆడపిల్లలు కూడా, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొస్తాం, మా కాలేజీలో ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తామని నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళటానికి అసలు వీలే లేదు. ఎందుకు? ఇటు అటు అక్కడ రాయబడింది. మార్గం ఏమైంది? మార్గం ఏమైపోయింది? చదువు, మరలా చదువు మాటలు మధ్యలోంచి చదువు. చూడు, నీ మార్గం ఎలా ఉందో చూడు. ఒడిగల, ఎంత ఒడిగా ఉందో, ఎంత హుషారుగా ఉందో. కాబట్టి మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళో ఇటు తిరుగుతావు? ఎంతకాలము సాతాను ఆలోచనలు నెరవేరుస్తూ ఉంటావు? ఎంతకాలం సాతానుకు ఏజెంట్గా ఉంటావు? ఆగరు అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది, ఇబ్బంది పడింది. మోషే అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని చంపి కప్పిపెట్టేశాడు. రెండో మాట, ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? రెండో మాట, ఎంతకాలమో నిన్ను నీవే గాయాలు చేసుకుంటావు? చదవండి ఆ మాటలు. ఇర్మియా గ్రంథం 47:5. నేను సింపుల్గా ముగిచ్చేస్తాను, తొందరగా చదవండి. 47:5 వచనం. ఎంతకాలమో, ఇంకా ఎన్నాళ్ళో నిన్ను నీవే గాయపరుచుకుంటావో, నిన్ను నీవే నాశనం చేసుకుంటావో, నిన్ను నీవే ఇదిగో బలి అర్పణగా అర్పించుకుంటావు, నీ శరీరము అపవిత్రం చేసుకుంటావు. ఎంతకాలమో? గాయపరుచుకోవటం అంటే రాళ్ళు తీసుకొని కొట్టుకోవటం కాదు. ఈరోజు తాగుతున్నటువంటి సిగరెట్లు, తాగుతున్నటువంటి చుట్టలు, తాగుతున్నటువంటి మందు, తాగుతున్నటువంటి వేసుకుంటున్నటువంటి డ్రగ్స్, తర్వాత మద్యము, ఆ తర్వాత ఇంకా ఏమంటారు పాన్ పరాకు, ఇంకా గుట్కాలు, ఇవన్నీ ఏంటి? ఎవరు గాయపరచడంలో అతన్ని వాడికి వాడే గాయాలు చేసుకుంటున్నాడు. ఉంది ఆ మాటలో. ఆ రోజున సమాధుల్లో నివసించేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. ఎక్కడ శానా దెయ్యాలు పట్టినవాడు ఇంట్లో ఉండేవాడు కాదు. చేతులు కాళ్ళు బంధించినా కూడా తెంపి వేసుకునేవాడు, తుత్తినీలుగా చేసేవాడు. పట్టింది ఎన్ని దెయ్యాలు? ఇంచుమించు 2000 దెయ్యాలు పట్టాయి. ఇంట్లో భార్యతో పని లేదు, పిల్లలతో పని లేదు, కుటుంబంతో పని లేదు, ఎక్కడో ఊరేగేవాడు, పొలాల్లో ఉండేవాడు, సమాధుల్లో నివాసం ఉండేవాడని రాయబడింది. వాడు చేసేవి అపవిత్రమైన కార్యాలు. అంతేకాదు కిందకు వచ్చే వరకు రాయబడింది 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ వచనంలో వాడి గురించి రాయబడిన మాట ఒకటి చదివిస్తాను మీకు. రాత్రింబగులు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేస్తూ తన్ను తానే రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. శరీరము వీడు పిచ్చి పట్టింది. వీడికి ఏ పిచ్చి?
సైతాను పిచ్చి పట్టింది. సాతాను వాడిని పిచ్చివాడిగా మార్చేసింది. వాడి శరీరాన్ని రాళ్లతో కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. కొంతమంది నేను చూస్తుంటాను సిగరెట్లతో కాల్చుకుంటారు. అరే మందు నెత్తిన పోసుకుంటుంటారు. శరీరం అంతా అపవిత్రం చేసుకుంటుంటారు. ఈరోజు చూస్తున్న కళ్ళు ఎంత నీచమైన వాటిని చూస్తున్నాయి. ఈ కళ్ళ వల్ల శరీరం అంతా అపవిత్రమై గాయమైపోతుంది. వ్యభిచారం చేస్తున్నవారు, అక్రమం చేస్తున్నవారు, ఏమండి వాళ్ళు చేస్తూ ఉన్నది శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక అమ్మాయితో అబ్బాయితో ఉంటున్నారు కాబట్టి శరీరం ఏమైపోయింది? గాయమైపోయింది. గతంలో ఎప్పుడో వచ్చింది ఎయిడ్స్ వ్యాధి, ఇప్పుడు కాదు. కారణం ఏంటి? వాడు చేసిన తప్పుడు పనికి శిక్ష అది. ఎవరికి శ్రమ అంటాడు. ఎక్కడ? సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 29వ వచనంలో ఎవరికి శ్రమ? గాయాలు కూడా ఉంటాయి అనుకుంటా అక్కడ. చదువు. ఎవరికి శ్రమ? అమ్మా బాగా వినండి. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువు లేని గాయాలు? ఎవరికి ఈరోజు దృష్టి పోయింది? చిన్న వయసులోనే కళ్ళు మసకలు వస్తున్నాయి. ఎందుకు? చిన్న వయసులోనే ఆరోగ్యం కోల్పోతున్నారు. ఎందుకు? అరే 25 ఏళ్ళు, ఆ సంవత్సరం 25 సంవత్సరాల రిమ్స్కి వెళ్తే వాడి దగ్గర ఎమికలు తప్ప ఇంకేమీ లేవు. ఎమికల గూడు మాత్రమే ఉంది. అమ్మ ఏందన్నా ప్రార్థన చేయన్నా, మా ఆయన అన్నా అంటే నేను అన్నాను పెద్దవాడు అయిపోయాడు కదమ్మా, ఇంక చేసేదేం. పెద్దవాడు ఏందన్నా 25 సంవత్సరాలు అంటుందా. నేను అనుకున్నాను 60 70 వచ్చింది అనుకున్నాను. ఎంత వయసు? 25 ఏళ్ళు అన్న. 25 ఏళ్ళ 25 ఏళ్ళ వాడు పెద్ద ముసలివాడి మాదిరిగా కనిపిస్తున్నాడు. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి వేదన? ఎవరికి కలతలు? ఎవరికి కన్నీళ్ళు? ఎవరికి కలవరాలు? ఎవరికి శ్రమలు? ఎవరికి హేతువు లేని గాయాలు? బాబు కూర్చో. ఎందుకు లేస్తారా నాయన మీరు? కాసేపు మందిరంలో కూర్చోలేరు? ఎవరికి శోధనలో? ఎవరికి మందదృష్టి? గాయాలు ఎవరికంటే మద్యం సేవించే వారికిగా, రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపే వారికి అక్కడ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, హెచ్చరిస్తున్నాడు. చదవండి, ఆ మాటలు బాగుంటాయి. ఇర్మియా గ్రంథం చదవండి, 30వ అధ్యాయం 12వ వచనంలో. 30వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తున్నాడు, నీకు వచ్చిన వ్యాధి బహుఘోరమైంది, నీ గాయము బాధకరమైంది, నీ పాపాలు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరుచుచున్నాను. కాగా నీ పక్షాన యాజ్యమాడేవాడు ఎవడు లేడు. నీ గాయములను చికిత్స చేయదగిన మందు లేదు. చదువు ఇంకా. మరిచి ఉన్నారు. కాదు, అందున చేశాను. ఎందుకు గాయము? ఎందుకు అనారోగ్యము? ఎందుకు హాస్పిటల్లో 10 రోజులు 15 రోజులు ఉండాల్సి వస్తుంది? ఎందుకు గుండె పాడైపోయింది? ఎందుకు కిడ్నీలు పాడైపోయినాయి? ఎందుకు లివర్స్ పాడైపోయినాయి? ఏమైంది పరిస్థితి అంటే వాడికి వాడే గాయాలు చేసుకున్నాడు. ఆ గాయాల వల్ల ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ గాయం పెట్టింది నేనే, నువ్వు చేసిన పాపానికి శిక్ష అది. ఆ గాయానికి సంబంధించిన మందు చికిత్స చేయదగిన వాడు లేడో, దేవుడే చర్య తీసుకున్నాడు. అందుకే దేవుని మీద యెషయా గ్రంథంలో దేవుని మీద తిరగబడిన వారి గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఎక్కడ చూసిన మొదటి అధ్యాయంలో గాయాలు అంటాడు. గాయాలే, ప్రతి ఒక్కరిలో గాయాలు. గుండె ఏమైపోయింది? ప్రతి వాని గుండె ఏమైంది? బలహీనమైపోయింది. ఎన్నాళ్ళు గాయపరుచుకుంటావు? ఎన్నాళ్ళు అపవిత్రంగా జీవిస్తావు? ఇంకా ఎన్నాళ్ళు ఈ జీవితం? దానికి ముగింపు లేదా? ఈ రోజైనా నీ కోసం గాయపరచబడ్డ ప్రభువైన యేసుక్రీస్తును చూడు. మన అతిక్రమ క్రియలను బట్టి, చెప్పండి రెండో మాట, మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడెను. ఏం పడ్డాడు? మన గాయాల కోసము యేసుక్రీస్తు ప్రభు అయిన యేసు సిలువలో ఎన్ని గాయాలండి? 5 గాయాలు. కాళ్ళు, చేతులు, ప్రక్కలో బల్లెపోటు. మన అతిక్రమ క్రియలను, మన గాయాలను కట్టాలని ఆయన గాయపరచబడ్డాడే. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్నవాడు దొంగల చేతులు చిక్కినప్పుడు వాడిని కొట్టి పడేశారు, ప్రాణాలు తీయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ దారిలో లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోలా. ఆ దారిలో ఒక సమరయుడు వెళ్ళాడు, చూశాడు, వాని దగ్గరికి వెళ్ళాడు, వానికి నూనె రాశాడు, వాడి గాయాలు కట్టెను అని రాయబడింది. ఇంకెన్నాళ్ళు నీకోసం గాయపరచబడిన ప్రభువును అంగీకరించక, ఆయన గురించి ఆలోచించక, ఆయన రక్తంలో కడగబడక, ఇందాక నేను పాడానుగా, ఏ గడియో నీకు, ఏ క్షణమో నీకు. ఇంకొక పాటలోకి వెళ్ళినట్టుంది ఇది కదా. ప్రియమైన దేవుని, ఎప్పుడో యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో. గాయపరచబడిన ప్రభు నీ వైపు చూస్తున్నాడు. రా, చేతులు చాచాను నీ కోసం, రా అని. ఇంకా ఎన్నాళ్ళు? మూడో మాట, ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య జీవిస్తారు? ఎన్నాళ్ళ మటుకు 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 మార్గాలు. ఇందాక అటు ఇటు అని చెప్పాం, ఇప్పుడు 2 తలంపులు కలిగి, 2 అభిప్రాయాలు లేక, 2 అభిప్రాయాలు. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. వచ్చి ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయననే అనుసరించండి, బయల దేవుడైతే బయల దేవుణ్ణే అనుసరించండి అని చెప్పినప్పుడు అనేక మంది జనులు ఆయన దగ్గరికి వచ్చారు. ప్రియులారా, ఎవరిల్లు? ఇశ్రాయేలు ప్రజలండి. దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవుణ్ణి సేవించవలసిన వారు, దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి పూజించవలసిన వారు దేవుణ్ణి వదిలిపెట్టి బయల విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ఒప్పుకోలేకపోయింది, మనసు తట్టుకోలేకపోయాడు. అయ్యో, ఎలాంటి పరిస్థితుల్లో గుండా విడిపించాను వీళ్ళను, ఎలాంటి స్థితిలో గుండా వీరిని నడిపించాను, ఎక్కడి నుంచి వీళ్ళని రక్షించాను, బానిసత్వంలో ఉన్నవారిని, అయ్యో బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని, బానిసలుగా ఉన్నవారిని విమోచించానే, ఎందుకా అని ఆ రోజే దేవుడు చర్య తీసుకున్నాడు. సంఖ్యాకాండములు ఎంతకాలం వీళ్ళు నన్ను అలక్ష్యం చేయరు అంటారు. 14వ అధ్యాయం కూడా చదువు, సంఖ్యాకాండం 14-11 వచ్చిన 14-11 వచ్చిన. యెహోవా, చూసావా ఎన్నాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. ఇప్పుడు ఏలియా వచ్చి అంటాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారో, ఎన్నాళ్ళు మీరు 2 అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఉంటే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నువ్వు ఎచ్చనగా ఉన్నావా? ఇందాక పాడిన పాటలో ఏముంది? నీ ముఖంపై ఉమ్మి వేస్తాను, మీ ముఖంపై ఉమ్మి వేస్తాను. ఏలియా చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు యెహోవా అయితే ఆయన్ని ఆరాధించండి, బయలు దేవుడైతే బయలు దేవుణ్ణి ఆరాధించండి. మీరు ఆరాధిస్తుంది తప్పు, దేవుడు కాని దాన్ని ఆరాధిస్తున్నారు. కావాలంటే రుజువు చేస్తానని ఏలియా వచ్చి ఒక ఎద్దును తీసుకొని దాన్ని బలి పశువుగా అర్పించి, మీ దేవుడు గొప్పవాడైతే ఎద్దును దహన బలిగా దేవుడు కాల్చుకొని వెళ్ళాలి, మా దేవుడు గొప్పవాడైతే అదే ఎద్దును దహన బలిగా కాల్చుకొని వెళ్తాడని చెప్పినప్పుడు ఆ పందెములో బయల ప్రవక్తలు ఓడిపోయారు. 450 మంది ప్రవక్తలు వాళ్ళ వల్ల కాలేదు. ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 1 గంట దాకా వాళ్ళ దేవుడిని ఆరాధించారు. రండి అయ్యా, అగ్ని రండి, పంపించు, ఇదిగో ఎద్దు మాంసాన్ని కాల్చుకొని వెళ్ళమంటే ఏ దేవుడు రాలేదు. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు, బలిపీఠం చక్కగా కట్టాడు, ఆ బలిపీఠం మీద ఎద్దును వధించాడు, మాంసాన్ని పెట్టాడు. అయ్యో తండ్రివైన అబ్రహాము దేవా, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించు అన్నాడు. ప్రార్థన విన్న దేవుడు పైనుంచి అగ్ని వచ్చింది, దహన బలిని దహించుకొని వెళ్ళిపోయింది. వినండి, ఈరోజు ఈ వాక్యం ఏంటన్న ప్రియ సంగమ, 2 తలంపులు, 2 నాలుకలు. కొంతమందికి ఎన్ని ఉంటాయి అమ్మా? నాలుకలు తెలుసా? పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి? పాముకు ఉండేది 2 నాలుకలు. 2 నాలుకలు. భార్య దగ్గర ఒక నాలుక,
బయటికి వెళ్తే ఒక నాలుక, ఇంట్లో ఒక నాలుక, బయట ఒక నాలుక. ఏమండి, రెండు తలంపులు. ఈ రెండు తలంపుల మధ్య నువ్వు రెండు అభిప్రాయాల మధ్య ఉన్నంతకాలం పైకి ఎదగనే ఎదగవు. ఒకవైపు రా, ఇట అట. దుష్ట అభిప్రాయం అంటాడు ఇంకొక చోట చదువు, జక్కరయ్య గ్రంథమేనా, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చి, ఇర్మియా గ్రంథం 4:14. నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము ఎన్నాళ్ళ వరకు. ఏ అభిప్రాయము? ఒకటి మంచి అభిప్రాయం ఉంటే రెండోది ఏ అభిప్రాయము? మంచి అభిప్రాయం కానే కాదు. ఈరోజు నువ్వు చేయవలసింది ఆ దుష్ట అభిప్రాయాన్ని తొలగించుకొని మంచి అభిప్రాయానికి రావాలి. ఏలియా అంటాడు, రెండు తలంపుల మధ్య ఎంతకాలం ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? దేవుడు మీ ప్రార్థన వినాలి అన్నా, దేవుడు మీకు సహాయం చేయాలన్నా, దేవుడు మిమ్మల్ని దీవించాలన్నా, దేవుడు మిమ్మల్ని ఫలింప చేయాలన్నా, మీ ప్రార్థనకు జవాబు రావాలన్నా మీరు ఒక్క తలంపు కలిగి ఉండండి, ఒక అభిప్రాయం కలిగి ఉండండి. ఇటాట ఎటువైపు వస్తారో రండి. రెండు పడవల మీద కాలు పెట్టకండి, పంగ చీలిపోతుంది. ఒకవైపు తిరగండి. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయల దేవుడైతే బయల దేవుడిని ఆరాధించండి. ఆ దేవుడు ఎవరో నిరూపించాడు ఏలియా. నిజమైన దేవుడు యెహోవా అని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటి మన పట్ల దేవుడు కనికరించి ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్న మన ప్రార్థన వింటున్నాడంటే బహుశా యెహోవాని మీద కనికరం చూపుతున్నాడేమో. నీ తలంపు మారుతుందని, నీ ఆలోచన మారుతుందని అటు ఇటు తిరగటం మానేసి కుదురుగా ఉంటావని దేవుడు కనికరిస్తున్నాడేమో, దేవుడు ఆలోచిస్తున్నాడేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో. ఉన్నాయి ఆ మాటలు కూడా చదవండి. ఇందాక చెప్పానే జక్కరయ్య గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అదుగో ఎంతకాలమో యెహోవా, ఎంతకాలం కనికరించవు మమ్మల్ని, ఎంతకాలం మాకు మేలు చేయకుండా ఉంటావు, ఎప్పుడు మమ్మల్ని దీవిస్తావో. నువ్వు ఒక తలంపుకు వస్తే, ఎప్పుడు నువ్వు ఒకవైపు వస్తే, ఫస్టే చదివించాను కదా, నా వైపుకు తిరగండి, నా వైపు తిరగండి, నా వైపుకు రండి, మీరు మిమ్మల్ని దీవిస్తాను. ఎన్నాళ్ళు నీ కోపాన్ని ఇంకా మా మీద ప్రదర్శిస్తావు? ఎంతకాలం మమ్మల్ని, మా జీవితాలు ఎలా ఉంటాయి, దయచేసి మమ్మల్ని దీవించంటే నిన్ను దీవిస్తానయా, కనికరిస్తాను. ఎక్కడ కీర్తనకారుడైనా 80వ కీర్తన 4వ వచనం చదువు, ముగిద్దాం, అయిపోయింది, టైం అయిపోయింది. 84. యెహోవా దేవా, అదిగో చూసావా ఎంతకాలమో. ఈరోజు ప్రార్థన చేస్తున్నా ప్రియ సంఘస్థులు, ప్రియమైన చెల్లి, తమ్ముడు, నాకెందుకో దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవుడు ఎందుకో నన్ను దీవించలేదు, దేవుడు ఎందుకో నాకు ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు ఎందుకు నా పట్ల దయ చూపించలేదు, మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, అయ్యో పిల్లలు పుట్టలేదు అని ఆలోచిస్తున్న ప్రియ సంగమా వినండి. ఎన్నాళ్ళు కోపం చూపిస్తావు? మా మనవి ఎందుకెనవు? దేవుడికి ఒక మంచి బిరుదుంది, ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకు ఆలకించలేదు? నీవు రెండు తలంపుల మధ్య ఉన్నావు, నీవు రెండు వైపులు ఉన్నావు, అటు ఇటు సాతానుతో ఉన్నావు, దేవునితో కూడా ఉంటున్నావు. నువ్వు ఇలా ఉన్నంత కాలము నీ ప్రార్థనకు జవాబు రానే రాదు, దేవుడు దీవించడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు. హబక్కు గ్రంథం, క్షమించాలి, హబక్కు 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా. నేను మొరపెట్టినను చాలే. ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు? ఎందుకు ఆలకించటం లేదు? కింద ఇచ్చాడు, బలత్కారం నిండిపోయింది, పాపం పండిపోయింది. ఎలా ఆలకిస్తాడు దేవుడు నీ ప్రార్థన? నీ ప్రవర్తన సరిలేదు, దేవుడు ఎలా నీకు జవాబిస్తాడు? నీ ఆలోచన బాగోలేదు, దేవుడు ఎందుకు నిన్ను దీవించాలి? ప్రేమైన సంగమా, ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు? ఎంతకాలమో నీ శరీరాన్ని గాయపరుచుకొని బతుకుతావు? ఇంకా ఎన్నాళ్ళో రెండు తలంపుల మధ్య, రెండు అభిప్రాయాల మధ్య జీవిస్తూ ఉంటావు?
ఆలోచించు. ఒక ప్రాంతంలో ఒకసారి ఒక చిన్న పాప మెడికల్ షాప్కి వెళ్ళింది. వినండి, ఇక మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ఉండి పట్టుకొని వెళ్ళింది. తన దగ్గర ఒక ఉండి ఉంది, ఉండి తీసుకొని వెళ్ళింది. వెళ్ళి, అయ్యా, ఈ ఉండిలో ఉన్న డబ్బులంతా నీకు ఇస్తాను. ఎందుకమ్మా? నాకు ఒక అద్భుతం ఇవ్వండి అంది. ఏం కావాలట? అద్భుతం ఇవ్వండి అంది మెడికల్ షాప్కి వెళ్ళి. అద్భుతమా? అర్థం కాల. సరే, నువ్వు పక్కనుండమ్మా, చాలామంది ఉన్నారని చెప్పి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాడు. ఈ అమ్మాయి మాటలు పట్టించుకోవాలా. వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా పదే పదే అంటుంది, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఈ ఉండిలో ఉన్నాయి, నాకు ఒక అద్భుతం కావాలి అంటా ఉంటే ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన గమనించాడు. గమనించి, ఏం మాట్లాడుతున్నావు పాప, ఏం అద్భుతం, ఏంటి నువ్వు, నాకు అర్థం కాలేదు ఏంటి అని. అద్భుతము కావాలి అంటే ఎంత డబ్బైనా ఇస్తానంటున్నావు, ఎంత ఉన్నాయి నీ కాడ అన్నాడు. నా దగ్గర ఎంత? 19 రూపాయలు ఉన్నాయి. ఎంత? ఉండి పగలగొట్టి ఏరితే మొత్తం కలిపితే 19 రూపాయలు ఉన్నాయి. ఓహో, అసలు అద్భుతం అంటే ఏం కావాలి నీకు? ఏం లేదు, మాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు బాగోలేడు, హాస్పిటల్ అన్నీ తిరిగారు మా నాన్నగారు. ఆఖరికి మా అమ్మగారితో మా నాన్న ఒక మాట చెప్పాడు. ఏమనో తెలుసా? వీడు బతకాలంటే దేవుడే ఏదో ఒక అద్భుతం చేయాలి, ఆ తప్పితే ఇక మన చేతిలో డబ్బు లేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించే సామర్థ్యత లేదు అని చెప్పాడు. అందుకే అద్భుతం అంటే ఇంకా మెడికల్ షాపులోనే కదా దొరికేది. అందుకే నా ఉండిలో ఉన్న డబ్బంతా తీసుకొని వచ్చాను, నాకు అద్భుతం కావాలి సార్, మీరు ఇవ్వండి అంటుంది మెడికల్ షాప్ అతన్ని. పక్కనే ఉన్న పెద్ద ఆయన విని, సరే నీ 19 రూపాయలకు అద్భుతం వస్తుందమ్మా, ఇవ్వు, నేను ఇస్తాను అని చెప్పి ఆ 19 రూపాయలు జోబులో వేసుకొని ఈ పాపని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. ఆ పాప ఇంటికి వెళ్తే అనారోగ్యంతో పడి ఉన్నాడు, చిన్న పిల్లవాడు. ఈ పాప 8 సంవత్సరాలు. ఆ పిల్లవాడు ఎంత ఉంటాడు చెప్పండి? ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడిని వెంటనే ఆ హాస్పిటల్కు స్విచ్ చేసి, ఈ పెద్ద ఆయన ఎవరో కాదు, పెద్ద డాక్టరు. ఆ పిల్లవాడికి కావాల్సిన వైద్యం అంతా అందించేశాడు. ఎన్ని రూపాయలతో? 19 రూపాయలతో అద్భుతం చేసింది. చచ్చిపోతానన్న బాబు బతికాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నమ్మాలే కానీ దేవుడు ఎందుకు అద్భుతం చేయడు? ఏమంటే చిన్న పాప వాళ్ళ నాన్నగారు ఏదో ఒక అద్భుతం జరిగితేనే తప్ప ఈ పిల్లోడు బతకడన్నాడు. ఆ అద్భుతం ఎక్కడ దొరుకుతుంది? మెడికల్ షాప్లో దొరుకుతుందని పాపం వెళ్ళింది. ప్రియులరా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు సరిగా సూటిగా ఆయన ఎదురు నిలబడు. ఏమంటే 2 తలంపులు మానుకో, 2 ఆలోచనలు మానుకో, 2 వైఖరులు మానుకో, 2 నాలుకలు మానుకో. సాతాను అనుచరుడుగా ఉండొద్దు, దేవుని బిడ్డగా జీవించు. దేవుడు దీవించటం మొదలు పెడితే ఇంకెవ్వడు ఆపలేడండి, నమ్మండి. దేవుడు దీవించటం మొదలు పెడితే ఇంకెవ్వరు ఆపలేరు. చప్పట్లు కూడా ప్రభుని స్తుతించండి. యెహోవా ఆశీర్వదిస్తే ఇంకెవడు ఆపుతాడో, దేవుడు దీవిస్తే ఎవడు ఆపుతాడో. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ వాక్యమైన ప్రియ సంగమా, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, నీ ప్రార్థన వినాలనుకుంటున్నాడు, నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకుంటున్నాడు, నిన్ను అందరికంటే పై స్థాయిలో పెట్టాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఎన్నాళ్ళు 2 మార్గాల్లో ఉంటావు, అటు ఇటు తిరుగుతూ. ఎన్నాళ్ళు నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటావు, పనికి మాలిన వీడియోస్ అన్ని చూసి, పనికి మాలిన వాటిని అన్ని అనుసరించి. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉండి సాతానుతో నువ్వు అనుసరుడుగా ఉండి మళ్ళా దేవునితో కలిసి ఉన్నంత కాలము ఆశీర్వాదం నీ ఇంటికి రానే రాదు. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన హృదయంలో దేవుడు ఫలింపచేయను గాక. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను దీవించమని, ఈ మాటల ద్వారా మా జీవితాలకు, మా కుటుంబానికి, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని, మంచి నేలన పడిన విత్తనంగా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.